ఒకసారి శ్రీనివాసరావు గారిని కూడా అడుగుదాం. శ్రీనివాసరావు గారు, మీ అంచనా ఏంటి? ఏం జరిగే అవకాశం? ఎందుకంటే ఇది ఎందుకు నేను పిశాచ గణాలు లేకపోతే ఇట్లా మాట్లాడుతున్నానంటే చీకటి పడుతుంది కదా అని, మన ప్రార్థనా మందిరాల మీద వాళ్ళు షెల్లింగ్ చేయాలనుకుంటారు, చేసి మళ్ళీ వాళ్ళే చేసుకున్నారు, మమ్మల్ని మా మీద నిందలేయడానికని ఒక ప్రచారం. ఇంకో చోటేమో స్కూల్ మీద, ఆ స్కూల్ మూసింది కాబట్టి మన వాళ్ళు ముందుగానే స్కూల్స్ అని మూసేసారు కాబట్టి సరిపోయింది, కానీ స్కూల్ మీద బాంబింగ్ చేసే ప్రయత్నం అంటే ఏంటి? పసిపిల్లల్ని చంపేయాలనే కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైనా జరిగే అవకాశం ఉందా మళ్ళీ ఈ రాత్రికి, లేదా రేపు తెల్లవారుజామున, వాట్ ఎవర్, వెన్ ఎవర్? అవునండి, పాకిస్తాన్కి సివిలియన్స్ ని కొడుతున్నామా సైనికుల్ని కొడుతున్నామా అనే విచక్షణ లేదు. వాళ్ళు భారతదేశం మీద దాడి చేయాలి, వాళ్ళు మనకి హాని కలిగించాలి అనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎక్కడైతే వాళ్ళు ఆ హెవీ ఆర్టిలరీ అంటే 155 మిల్లీమీటర్స్ గన్స్ తోని ఫైరింగ్ ఓపెన్ చేశారో ఆ ప్రాంతాల్లో ఇవాళ కూడా కొడతారు, మనం కూడా వాళ్ళకి జవాబిస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే, ఇంటర్నేషనల్ బార్డర్లో వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే భటిండా మిలిటరీ స్టేషన్ మీద ఇది ఆర్మ్డ్ డ్రోన్ ని పంపిస్తే వాళ్ళు దాన్ని కొట్టాలనే కదా వచ్చింది. అవును, వాళ్ళు ఎస్కలేట్ చేశారు కదా. అవును, ఇప్పుడు ఇంతవరకు ఎస్కలేట్ చేసిన వాళ్ళు ఇంకా ఎస్కలేట్ చేయరని నమ్మకం ఏమిటి? మనం వాళ్ళు ఎస్కలేట్ చేసేదాకా ఆగుతామా? ప్రపోర్షనాలిటీ కోసం మంచి బాలుడిలాగా మనం ప్రవర్తిస్తామా? లేక వాళ్ళ దగ్గర ఉన్న మందుగుడ్డు సామ్రాన్ని, వాళ్ళ కేపబిలిటీ టు వేజ్ ఎ వార్, దాన్ని నాశనం చేస్తామా? ఆ క్షమత మన దగ్గర ఉంది. ఎప్పుడు వాడాలి అనేది అది భారత ప్రధానికి, చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్ఏ వీళ్ళందరూ ఆలోచించుకొని చెప్పాలి. వాళ్ళు కనుసైగ చేస్తే చాలు, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ వార్ వేజింగ్ కేపబిలిటీని ధ్వంసం చేసేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ అది ఎస్కలేట్ చేయడం ఎంతవరకు సబబు అనేది మన మీద కూడా ఒత్తిడి ఉంది. ప్రతిసారి మన భారత విదేశాంగ మంత్రి అందరితోని, అన్ని దేశాలతోని మాట్లాడుతున్నారు, మేము చేసింది ఇంతే, వాళ్ళు వెనక్కి తగ్గితే ఇది ఇతడితోని ఆపచ్చు అని. మేము మాట్లాడడానికి సిద్ధం అనలేదు, ఎందుకంటే వాళ్ళు టెర్రరిజంని ఆపేదాకా మేము మాట్లాడడం అనేసాం, అంతే. అంతే కదా. మన అల్టిమేట్ గోల్ టెర్రరిజం అనేది ఇక ఉండొద్దు. ఆ ముగ్గురు నలుగురు వాళ్ళు ఉన్నారు కదా, మసూద్ అజరు, ఇంకా ముగ్గురు, జైషే మహమ్మద్ చీఫ్, లష్కర్ ఏ తైబా చీఫ్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్, వీళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళని మాకు అప్పగించండి. మా ఉగ్రవాదం అనేది మనం ఒక లిస్ట్ ఇచ్చాం. మన భారత ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు అవును మనం లిస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇచ్చాం, వాళ్ళని అప్పగించండి అని. అవును, వాళ్ళు అప్పగించలేదు, వాళ్ళకి మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అవును, మొన్న దాంట్లో వాడు మసూద్ అజర్ పోవాల్సింది, వాడిని ఎక్కడికి తీసుకెళ్లారో వాడిని దాచేశారు, వాడి మీద దాడి తగలకుండా. వాళ్ళ తమ్ముడు పోయినా కూడా వాడు జనానికి రాలేదు. అట్లా వాళ్ళకి మిలిటరీ జనరల్స్ కంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఈ టెర్రరిస్ట్ కి. మనకు కావాల్సింది మన యుద్ధం అగేన్స్ట్ టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం. దీంట్లో అన్ని దేశాలు మనతో పాటు ఉన్నాయి, మనకి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ రెండు రకాల ఫైట్ చేయాలి. శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ కనపడుతున్నాయి మనకి, రవిప్రసాద్ గారు. ఒకటి